ఈ దినాలలో చూడండి, ఎంతో అడ్వర్టైజెస్ జరుగుతున్నాయి, వాల్ పోస్టర్స్ వేస్తున్నారు, కరపత్రములు ప్రింట్ చేస్తున్నారు, కోట్లు కోట్లు డబ్బు ఖర్చు పెడుతున్నారు. కానీ ఒక్క వ్యక్తి ఆయన వచ్చి మేము ఏం చేయాలి అని పశ్చాత్తాపపడలేకపోతున్నారు. వాట్ వి మస్ట్ డు పాస్టర్, లార్డ్ వాట్ వి మస్ట్ డు అని హృదయంలో నొచ్చుకునే అనుభవము ప్రజలు అనుభవించలేకపోతూ ఉన్నారు. కానీ ఈ మహిమ కలిగిన అనుభూతిలో నువ్వు అడుగు పెడితే, ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనోనేత్రములు తెరబడతాయి. దేవుడు చెప్పింది నువ్వు చేస్తావు. అంతేకాక నీవు సాధారణమైన వ్యక్తిగా ఉండవు, కానీ ఒక అసాధారణమైన ఆత్మతో నీ కాలేజీలోకి నువ్వు ఎంటర్ అవుతావు. ఒక అసాధారణమైన ఆత్మతో నింపబడి అనుభవంతో నీ ఉద్యోగంలో నువ్వు అడుగు పెడతావు. అప్పుడు నీ ఉద్యోగులు ఏమంటారంటే, బ్రదర్ వాట్ వి మస్ట్ డు అంటారు. ఆమెన్. నువ్వు ఎప్పుడు ఇంత సంతోషంగా ఉంటావు కదా, ఎప్పుడు ఇంత ఆనందంగా ఉంటావు, నీ ఆనందానికి సంతోషానికి రహస్యం ఏంటిది అన్ని ఉద్యోగస్తులు, నీ స్టూడెంట్స్, నీ స్టాఫ్ అడిగినప్పుడు, నా ఆనందానికి సంతోషానికి రహస్యం ఏంటిదంటే, దేవుడు నాపై నా కుటుంబంపై దిగి ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడదాం. నిన్ను చూడగానే నీలో ఒక బ్యూటీ కనబడుతుంది. ఓరామా శాందేరల రియాల. నిన్ను చూడగానే నీలో ఒక యూనిక్నెస్ కనబడుతుంది, ఒక బ్యూటీ. అది బ్యూటీ ప్యారలల్ యొక్క బ్యూటీ కాదు, వింటున్నారా? అది హెవెన్లీ బ్యూటీ. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్తే మనల్ని ఎవరు చూడలేడు నాన్న. ఆమెన్. నిన్ను హెరాస్ చేసే నీ మేనేజర్ నీ ముందు మాట్లాడలేడు. నీ ప్రమోషన్ ఆపిన నీ అధికారి నీ ముందు నిలవలేడు. బికాస్ you will be filled with God's glory. Amen. You will be filled with God's mighty glory. You will be something unique. You will be something powerful. అదొక డిఫరెంట్ అనుభవం నాన్న. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందుకని యేసుక్రీస్తు ప్రభు గలిలియా, బేతనియా, జెరికో ప్రాంతాలలో వెళ్తూ ప్రజలను ఇట్లా చూడగానే యేసయ్యను వెంబడించినారు ప్రజలు. జక్కయ్యా రా, జక్కయ్యా అనగానే జక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు. వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని చూడగానే తన పాపాన్ని విడిచిపెట్టుకున్నది. సమరయ ప్రాంతంలో అడుగు పెట్టినాడు. అక్కడ ఒక యంగ్ లేడీ ఉన్నది, ఆమె పేరు సమరయ స్త్రీ. ఆమెకి ఎంతమంది భర్తలున్నారు? 5 భర్తలున్నారు. ఆమె నీళ్లు చేదుకోవటానికి ఆ బావి దగ్గరికి వచ్చిందంటే యంగ్ ఏజ్ లో కూర్చున్నాడు. ఎవరు చెప్పాలి? స్మార్ట్ బ్యూటిఫుల్ ఐసయ్య. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో ఆయన సుందరుడు. గట్టిగా చెప్పండి కదా. ఆ బ్యూటిఫుల్ నిలువు టంగి వేసుకొని ఆ కురులు ఎంటకలు స్మార్ట్ గా కూర్చున్నాడు. యంగ్ 30-31 ఇయర్స్ జీసస్. అప్పటిదాకా ఎంతో మంది యవనస్తులను చూసింది. ఆమెని చాలా మంది యవనస్తులు చూసినారు. అందరిని బోల్తా కొట్టింది. ఎవరు? కానీ ఎప్పుడైతే యేసయ్యను చూసిందో ఏడ్చుకుంటూ కుప్పకూలిందంతే. బికాస్ జీసస్ ఈస్ ఫిల్డ్ విత్ గాడ్స్ గ్లోరీ. ఆ ప్రేమ కలిగిన ముఖం ఆ సమరయ స్త్రీ జీవితాన్ని మార్చేసింది. ఈ అనుభవంలో వెళ్తేనే కానీ మనము పశ్చాత్తాపముతో హృదయంలో నొచ్చుకొని దేవుడు చెప్పింది చేస్తాం. ఈ అనుభవంలో మనము కానీ సమాజంలోకి వెళ్తే మనల్ని చూసిన సమాజం హృదయంలో నొచ్చుకొని
దేవుడు చెప్పింది చేస్తారా? హల్లెలూయా. ఈ అనుభవంలో నింపబడి, ఒకవేళ నీ భర్త మారలేదేమో ఈ రోజు దాకా, ఈ అనుభవంలో నిండుకొని ఒక్కసారి నీ భర్తని ఎట్లా చూసినావే అనుకో, నీ భర్త ఈ రోజు దాకా వ్యతిరేకంగా ఉన్న నీ భర్త నిన్ను ప్రేమించడం స్టార్ట్ చేసేస్తాడంట. కానీ ఇప్పుడు మనకున్న అనుభవం ఏంటిది? చూడండి, మీ గృహంలో నలుగురు ఉన్నారే అనుకోండి, నీవు, నీ భార్య, నీ 2 పిల్లలు, నలుగురు ఈ అనుభవం ఉంటే బాధ ఉంటుందా మన గృహంలో? చెప్పాలి, అసలు ఉండదు. పరలోక ఆనందం నీ గృహంలో నువ్వు అనుభవిస్తానంట. మనకు డబ్బు ఉన్నా లేకపోయినా, సంతోషం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, పలుకుబడి ఉన్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, ఈ అనుభవం ద్వారా మనం ఈ భూమి మీదకి మనం ఏమైనా మనం సాధించగలుగుతాం. దయచేసి నా 2 చేతులు జోడించి మీరు దేని అవసరతల గురించి ప్రాంగణంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఏ అవసరతల గురించి ప్రార్థన చేస్తున్నారా బిడ్డ? టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి, సహోదరుడా, ఒకవేళ నువ్వు సేవకుడవు కావచ్చు, నువ్వు ఏ అనుభవం గురించి దేవుని యొక్క సన్నిధిలో ప్రాధేయపడుతున్నావో, కానీ దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్, నీవు ఈ మహిమ కలిగిన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. బిల్లీ గ్రామ్ అనే ఇవాంజలిస్ట్, ఆయన ఎక్కడ అడుగుపెట్టి ప్రసంగం చేసినా వచ్చిన లక్షలాది వేలాది ప్రజలు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. ఎందుకంటే ఆయన మాటలో ఒక సృజనాత్మక శక్తి అనేది పనిచేస్తుంటది. అందుకనే 2018 దాకా మన ఇండియన్ గవర్నమెంట్ బిల్లీ గ్రామ్ని బ్యాన్ చేసేసింది. 2018 దాకా బిల్లీ గ్రామ్ని బ్యాన్ చేసేసింది ఇండియన్ గవర్నమెంట్. ఎందుకంటే ఆ యొక్క బిల్లీ గ్రామ్ గాని ఇండియాకి వస్తే ఆయన సభల ద్వారా వచ్చిన వారందరూ క్రీస్తుని అంగీకరిస్తారు. ఎందుకంటే ఆయన మాటలో ఆ యొక్క పవర్, ఆయన మాటలో ఆ యొక్క శక్తి. ఆయన మాట మాట్లాడితే ప్రజలు హృదయంలో నొచ్చుకొని, మాకు యేసుక్రీస్తు ప్రభు కావాలి, మేము ఏం చేయాలి అని ప్రజలు వారి జీవితాలని క్రీస్తుకి సమర్పించుకుంటారు. ఈ మీటింగ్స్కి మీరు ఎట్లా రావాలంటే నాన్న, మంచి ప్రిపేర్ అయి రావాలి బిడ్డ. మీరు నేను ఒక గొప్ప అనుభవంతో మరలా ట్రైనింగ్ కాలి, ఒక డీప్ ఎక్స్పీరియన్స్ లోకి ఈ మీటింగ్స్ లోకి వెళ్ళాలి ప్రభా. ఇన్ని సంవత్సరాలు నా క్రైస్తవ జీవితంలో నేను తెలుసుకోలేనిది, అనుభవించనిది నేను తెలుసుకొని అనుభవించి నేను ఆ ప్రాంగణాన్ని విడిచిపెట్టాలి ప్రభు అని మీరు చాలా ప్రేయర్ఫుల్ గా రావాలి బిడ్డ. ఈ ప్రాంగణంలోకి మీరు ఎప్పుడైతే మీరు ఆ విధంగా వస్తారో ఆశ కలిగిన ప్రాణాన్ని మిమ్మల్ని తృప్తిపరుస్తాడు దేవుడు. ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న సహోదరి, సహోదరుడా, నీవు కూడా టీవీ ఆన్ చేయగానే ఒక సీరియల్ చూసినట్లు నువ్వు చూడద్దు. టీవీ ఆన్ చేసేసి భోజనం చేసుకుంటూ బెడ్ మీద వండుకొని మెసేజెస్ నువ్వు వినొద్దు. కానీ టీవీ ఆన్ చేయగానే దేవుడు నీ గృహంలోకి వచ్చి నీతో మాట్లాడబోతున్నాడనే దైవిక భయంతో నువ్వెప్పుడైతే వర్తమానం వింటావో ఆ దైవిక భయము నీ కుటుంబంలో ఉన్న సంఖ్యలని సంపూర్ణంగా విడగొట్టేస్తుందంట. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగచేశాను. హల్లెలూయా. ఈ యుగ సంబంధమైన దేవతనట ప్రజల యొక్క మనోనేత్రములను గుడ్డితనములోకి తీసుకొని వెళ్ళిపోయిందంట. ప్రజల యొక్క మనోనేత్రములు గుడ్డితనములో సార్వత్రిక సంఘం ముందుకు సాగుతున్నప్పుడు మనోనేత్రములు ఎప్పుడు తెరవబడతాయంటే ఈ యొక్క మేడగది అనుభవంలోకి ఒక క్రైస్తవుడు వెళ్ళినప్పుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా.
I want to tell you everybody, I am పక్కా CSI. Still I am CSI. నేను ఇప్పటికి కూడా పక్కా CSI. కానీ నేను CSI అయినా నేను అనుభవించిన అనుభవం ఏంటిదంటే పెంతికోస్తు అనుభవం. అదే గట్టిగా చెప్పట్లు కొడదాం. Pentecost is not a denomination. Pentecost is an experience. Pentecost అనేది ఒక డినామినేషన్ కాదు, కానీ పెంతికోస్తు అనేది ఒక అనుభవము. నువ్వు CSIలో ఉండి కూడా నువ్వు పెంతికోస్తు అనుభవంలో వెళ్ళొచ్చు. గట్టిగా చెప్పట్లు కొడదాం. హెబ్రోన్లో ఉంటూ, లూథరన్లో ఉంటూ, బాప్టిస్ట్లో ఉంటూ నువ్వు పెంతికోస్తు అనుభవం, దట్ ఈస్ అ పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఒక అనుభవం. అది ఆ అనుభవముగా నువ్వు అనుభవిస్తే యుగ సంబంధమైన దేవత ఏ విధంగా ప్రజల యొక్క మనోనేత్రములను గుడ్డితనంలోకి తీసుకుని వెళ్ళిందో, ఈ అనుభవంలోకి నువ్వు వెళ్ళటంతోనే నీ మనోనేత్రములు తెరవబడతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనోనేత్రములు తెరవబడతాయి అంతే. బాప్టిస్ట్ లో ఉన్న నీవు సత్యాన్ని గ్రహిస్తావు. రోమన్ క్యాథలిక్ లో ఉన్న నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు. లూథరన్ లో ఉన్న నీవు సత్యాన్ని, హెబ్రోన్ లో ఉన్న నీవు సత్యాన్ని తెలుసుకుంటావు. ఎప్పుడైతే సత్యాన్ని నువ్వు గ్రహిస్తావో దేవుని కోసం గొప్ప కార్యాలు చేయటానికి పూనుకుంటావు అంతే. గట్టిగా చెప్పట్లు పెడదాం. కానీ అనుభవం లేకపోతే దేవుని కోసం గొప్ప కార్యాలు చేయలేవు, పూనుకోవు. బికాస్ నీ మనోనేత్రములు గుడ్డితనంలో ఉన్నాయి. సంవత్సరాలు తరబడి నేను గుడ్డితనంలో బ్రతికినా. I have wasted all my time. కానీ ఈ అనుభవంలో ఎప్పుడైతే ఎంటర్ అయినానో నా మనోనేత్రములు తెరబడ్డాయా. దేవుని కోసం గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి పూనుకున్నాం, ఇంకా చేస్తున్నాం, ఇంకా చేయటానికి మేము పరిగెత్తబోతున్నాం. నీవు ఈ అనుభవంలో వెళ్ళకపోతే నీ మనోనేత్రములు గుడ్డితనంలోనే ఉంచుతాడు ఆ యుగ సంబంధమైన దేవత. నీవు గుడ్డితనంలో బ్రతికినంత కాలం నీ ద్వారా దేవునికి ప్రయోజనం లేదు. యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్. యు ఆర్ టోటల్లీ డెడ్. యు ఆర్ ఎ డెడ్ క్రిస్టియన్. చచ్చిన క్రైస్తవుడు అంతేనా? ఇంకా ఎంత కాలం చచ్చిన క్రైస్తవులుగా బ్రతుకుతా? రోషం పుడతలేదా నీకు? నీలో ఆ క్రీస్తు రక్తం, ఉడుకు రక్తం లేదా? ఎంతకాలం ఎంతకాలం? నా భార్యను దీవించండి ప్రభా, నా పిల్లలను దీవించండి ప్రభా, నా పిల్లలకి MBAలో సీట్ రావాలి ప్రభా, నా పెద్ద కొడుకు డాక్టర్ కావాలి ప్రభా, నాకు నిన్ననే ఒక ప్రమోషన్ ఇచ్చినావు ప్రభా, నెక్స్ట్ ఇంకొక ప్రమోషన్కి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఎంతకాలము ఈ భయంకరమైన ప్రార్థనలు చేస్తా? ఏ రోజైనా ప్రార్థన చేసినావా, ప్రభువా నా మనోనేత్రములను తెరవమని? యుగ సంబంధమైన దేవత నా మనోనేత్రములను గుడ్డితనములోకి తీసుకొని వెళ్ళింది. నా మనోనేత్రములను తెరవండి ప్రభువా అని ఏ రోజైనా ప్రార్థన చేసినావా? కానీ నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మీటింగ్స్ లో దేవుడు నేను ఒక నూతనమైన అనుభవంలో తీసుకుని వెళ్ళబోతున్నాడు. అపోస్తుల కార్యముల్లో ఆ యొక్క పిరికితనముతోని గుడ్డితనములో ఉన్న వారి మీదకి దేవుడు దిగటమే ఉజ్జీవం. గట్టిగా చెప్పట్లు కడదాం. ఎప్పుడైతే దేవుడు దిగినాడో బలమైన కార్యాలిక అపోస్తుల ద్వారా ఈ భూమి మీద దేవుడు చేసినాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు కదిలినాడు. ఆమేన్. ఈ దినాలలో మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు కదులుతున్నాడా? చెప్పాలా? కదలడు అంతే, మౌనంగా ఉంటాడు ఆయన. ఉజ్జీవం అనగా చచ్చిన సంఘము బ్రతకటమే. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు 120 మంది చచ్చిన స్థితిలో ఉన్నారు. అయితే పెంతెకోస్తు దినమున మేడగదిలో ఎప్పుడైతే దేవుడు దిగినాడో చచ్చిన క్రైస్తవులంతా కూడా బ్రతికినారు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం.
అందుకనే ప్రకటన గ్రంథం 3:1 ప్లీజ్. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది గాని, జీవించుచున్నావు అనే పేరు మాత్రం నీకున్నది గాని నీవు మృతుడవే. పక్కన వారి సెకండ్ తీసుకొని చెప్పండి. జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే అని చెప్పండి. సెకండ్ తీసుకొని. హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి చెప్పండి. నేను జీవించుచున్నానని పేరు మాత్రమే గాని నేను చచ్చిన వాడనే. మనము జీవించుచున్నామని పేరు మాత్రమే గాని మనము చచ్చిన వారమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈరోజు దేవుణ్ణి మనం అడిగే మాట ఏంటిదంటే, విల్ యు నాట్ రివైవ్ us అగైన్? ప్రభు, మరలా మమ్మల్ని బ్రతికించవా? ఉజ్జీవం అనే మాటకి అర్థం ఏంటిదంటే చచ్చిన వారు బ్రతికటమే. నా ప్రియ సార్వత్రిక సంగమా, సేవకుడా, దేవుని యొక్క బిడ్డ, అబ్రహాము జీవితంలో దేవుడు ఏ గొప్ప కార్యాలు చేసినాడో నీకు తెలుసు. యాకోబు జీవితంలో దేవుడు ఎట్లా గొప్ప కార్యాలు చేసినాడో నీకు తెలుసు. ఎర్ర సముద్రము ముందు నిలబడ్డ మోషే జీవితంలో, ఇశ్రాయేలుల జీవితంలో దేవుడు ఏ మహిమ కలిగిన కార్యాలు చేసినాడో నీకు తెలుసు. యెహోషువ ద్వారా సూర్య చంద్రులని ఏ విధంగా ఆపినాడో నీకు తెలుసు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా బయలు ప్రవక్తలను దేవుడు హతమార్చినాడో తెలుసు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మీద నుంచి ఏ విధంగా అగ్ని కుమ్మరించబడ్డదో తెలుసు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా వర్షము ఆగిందో, వర్షము కుమ్మరించబడ్డదో నీకు తెలుసు. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఎలీషా యొక్క శరీరం యొక్క శల్యములను తాకిన డెడ్ బాడీ లేచినట్లు వాక్యములు నీకు తెలుసు. యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు డెడ్ బాడీ సైతం లేచినాయి, గుడ్డివారి కన్నులు తెరవబడ్డాయి, మూగవారు మాట్లాడినారు, అంగహీనులు గంతులు వేసినారు, పక్షవాతంతో ఉన్న వారు లేచినారు, కాఫిన్ బాక్సెస్ లోని డెడ్ బాడీ సైతం లేచినట్లు నీకు వాస్తవాలు తెలుసు. అపోస్తలులు ప్రార్థన చేసినప్పుడు భూమి కంపించిందని నీకు తెలుసు. బైబిల్ గ్రంథంలో అనేక వాగ్దానాలు దేవుడు నీకు అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మహిమ కలిగిన వాగ్దానాలు నీకు తెలిసినప్పటికీ కూడా నీ జీవితంలో ఒక భయంకరమైన పోరాటం, వ్యతిరేకత రాగానే ఆ వాగ్దానాలని స్వతంత్రించుకోలేని చచ్చిన క్రైస్తవుడిగా ఎంతకాలం బ్రతుకుతా ఉన్నావా? హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత శిష్యులు దోణ ఎక్కినారు. యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినప్పుడు ఇది భూతమా అని సందేహించినారు. హల్లెలూయా. నేను కూడా నడవగలుగుతానా యేసుక్రీస్తు ప్రభు అని సందేహించినారు. గంటల ముందే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి యేసుక్రీస్తు ప్రభు పంచిపెట్టినాడు. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చేసినాడు. గొప్ప గొప్ప మహిమ కలిగిన వాగ్దానాలు దేవుడు మన కోసం సిద్ధపరిచినాడు. ఇంత గొప్ప వాగ్దానాలతో కూడిన వాక్య గ్రంథాన్ని నువ్వు చదువుతూ అనుభవిస్తూ ఈ దినమైన పోరాటాలు రాగానే, వ్యతిరేకతలు రాగానే, నష్టాలు రాగానే, మానసికమైన ఒత్తిళ్లు రాగానే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నావంటే నీవు చచ్చిన క్రైస్తవుడవే. చచ్చిన క్రైస్తవుడివే. ఈ రోజు దాకా నువ్వు నడవలేకపోయినావేమో కానీ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు దాకా గర్భఫలం లేదు, మృతతుల్యం అయిపోయిందేమో. డాక్టర్స్ అన్నారు దెర్ ఇస్ నో హోప్ అని అన్నారు. కానీ అబ్రహాం గర్భాన్ని తెరిచిన దేవుడు, ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవుడు, హన్నా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే చచ్చిన స్థితిలో ఉన్న నీవు ఈరోజు బ్రతకాలా.
మరి నెల్లూరు పూనా నుంచి వచ్చాడు. మా నాన్నోళ్ళు హిందువుల కుటుంబం నుంచి వచ్చారు. కానీ అక్కడ కూడా చూపించాం మేము. ఆయన ఎక్కువ డ్రింక్ తాగేసి కొంచెం ఇక్కడ టెస్ట్ కాడ పెయిన్ అని చెప్పాడు. కానీ మేము అవన్నీ కూడా పట్టించుకోలేదు. కానీ ఆయనకి ఆపరేషన్ కూడా ఉందని చెప్పారు డాక్టర్లు. మేము చాలా బాధపడ్డాము. కానీ ఇక్కడ కూడా లివర్ కూడా పాడైపోయిందమ్మా. మరి మొన్న బొల్లినీళ్ళ తీసుకుపోయి పరీక్ష చేస్తే అమ్మ లివర్ కూడా పాడైపోయింది, మళ్ళీ కిడ్నీలు కూడా డ్యామేజ్ అవుతుండే అమ్మ, ఆయనకి అన్నీ చూపించాలా. మరి టెస్ట్ కూడా మరి అది ఆపరేషన్ చేయాలని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. నాన్న నువ్వు వ్యాన్కి బెల్లంపల్లికి నువ్వు పెట్టు నాన్న, నువ్వు బాగా చేస్తాడు దేవుడు అని చెప్పాను. ఆ వ్యాన్ ఖర్చులకి మేము మరి మా నాన్న చేత పెట్టించాను. అసలు మా నాన్న ఉంటే అసలు యూరియన్ అసలు పట్టలేడు, కూర్చోలేడు, అసలు మోషన్స్ కూడా కరెక్ట్గా రాదు. ఆయన వ్యాన్లో మాట ఇచ్చాడు. మరి ఆ వ్యాన్లో కూర్చున్నప్పుడు ఆయనకి మోషన్స్ సరిగ్గా బాధపడలేదు, బాగా నార్మల్ అయింది. యూరిన్ కూడా నార్మల్ అయిపోయింది. చాలా బాగుండాడు నాన్న. నేను చాలా సంతోషపడుతున్నాను. మరి మేము మాట ఇచ్చాము, వ్యాన్కి ఖర్చు పెట్టాము, అంతే, ఇంకేం చేయలేదు, ఏం మొక్కుకోలేదు నేను దేవుడి సన్నిధిలో. మరి నేను ఒక మాట దేవుడిని అనుకున్నా, ప్రభా నీ సన్నిధికి వచ్చినప్పుడు నేను ఇవ్వలేను ప్రభా, నేను పేదరాలను ప్రభా. మరి నా తండ్రికి బాగు చేసినప్పుడు నేను 1000 రూపాయలు ఇస్తాను ప్రభా, వ్యాన్కి ఖర్చు పెట్టను, ఇంకెంత నేను ఖర్చు పెట్టను. మరి నా తండ్రికి ఎంతో మేలు చేశాడు, బాగు చేశాడు. ఊరికి నేను అనుకున్న దానికే బాగు చేశాడని నేను చాలా సంతోషపడుతున్నాను. దెన్ నెక్స్ట్ రీసెంట్ డేస్, నిన్నాక మొన్న ఫ్రైడే రోజు ఒక అమ్మాయికి విపరీతమైన డెవిల్, ప్రవీణ్ కుమార్ పాస్టర్ తండ్రి దగ్గర ఫ్రైడే రోజు ప్రేయర్ చేయించాము, ఇట్లా 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 జరుగుతుంది అని చెప్పేసి. గాడ్ మిరాకిల్ చేశాడు, ఎగ్జాక్ట్లీ మిరాకిల్ చేశాడు. ఫుల్ ఆఫ్ నేను నా భార్య ఇద్దరం కలిసి ప్రేయర్లో ఉన్నాము, ఫాస్టింగ్ చేసి. ప్రవీణ్ కుమార్ పాస్టర్ దగ్గర ప్రేయర్ చేయించాము అంతే, ఇంకా ఓన్లీ ప్రేయర్ చేయించాము. ఆమె మీద ఉన్నటువంటి డెవిల్ పోయింది. నాకు కూడా ఫైల్స్ ఉంటే మొత్తం కరిగిపోయినాయి. దేవుని నామక స్తోత్రంలో పోయిన నెల జనవరి 9వ తారీఖున నా భర్తకు నా పెద్ద బాబుకు డెంగ్యూ జ్వరంతో చాలా బాధపడుతున్నారు. ప్రే టవర్ ఫోన్ చేసి అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేశాను, అన్నయ్య నా భర్తకు పెద్ద బాబుకు డెంగ్యూ జ్వరం చాలా సీరియస్గా ఉంది, ప్రేయర్ చేయండి అన్నయ్య. తగ్గిపోగానే నేను నా భర్తను ఫ్యామిలీతో మొత్తము బెల్లంపల్లికి వస్తామని ప్రేయర్ చేశాను. అలాగే దేవుని దయ వల్ల నా భర్త నా బిడ్డ అందరూ క్షేమంగా ఉన్నారు.